గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలి. పెంచిన పెట్రోల్ డీజిల్ వామపక్షాల ఐక్యత. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం పోవాలంటే పోరాడదాం పోరాడదాం. వర్ధిల్లాలి వామపక్ష పార్టీల ఐక్యత. వర్ధిల్లాలి వామపక్ష పార్టీల ఐక్య కార్యాచరణ. వర్ధిల్లాలి వామపక్ష పార్టీల ఐక్య కార్యాచరణ. తగ్గించాలి మిత్రులారా, ఈరోజు పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలకు వ్యతిరేకంగా రాష్ట్రంలో ఉన్నటువంటి వామపక్ష పార్టీలన్నీ కూడా రాస్తారోకోకి పిలిపించాయి. అందులో భాగంగా వెంకటగిరి, కాశీపేట కూడల్లో ఈరోజు రాస్తారోకో కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. ఇందులో సిపిఐ, సిపిఎం, సిపిఐఎంఎల్, రైతు కూలీ సంఘం ఇవన్నీ కూడా ఈరోజు ఇక్కడ పాల్గొన్నాయి. మొత్తం ఈరోజు మనం చూసాం, నరేంద్ర మోడీ మొన్న 5 రాష్ట్రాలు ఎన్నికలు అయిపోయిన వెంటనే అన్ని మొత్తం పెట్రోలు, డీజిల్, గ్యాసు, అట్లానే కమర్షియల్ గ్యాసు, సిఎన్జి గ్యాసు అన్ని రకాల ధరలు పెంచేశారు. దీని ప్రభావం ఈరోజు మొత్తం హోటల్ రేట్లు అసాధారణంగా పెరిగిపోయినాయి, నిత్యావసర సరుకులు అసాధారణంగా పెరిగిపోయినాయి, రసాయనిక ఎరువులు ధరలు అసాధారణంగా పెరిగిపోయినాయి. మొత్తం సామాన్యుల మీద భారం పడింది. ఈరోజు ప్రభుత్వం పెట్రోలు, డీజిల్, గ్యాసు ధరలు పెంచిందంటే సామాన్యుల మీద భారం మోపడమే. కనుక ఇది మొత్తం ప్రజలందరూ ఈరోజు తీవ్రమైనటువంటి అవస్థలు పడుతున్నారు. దీనికి వ్యతిరేకంగా మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి వామపక్ష పార్టీలు ఈరోజు ముందుకొచ్చి ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాయి. ప్రభుత్వం ఏంటంటే ఇంధనం పొదుపు చేద్దామని చెప్పి వాళ్ళు మొదలుపెట్టారు. పొదుపు అనేది ఒక బూటకం. ఎందుకంటే వాళ్ళు ఎక్కడా కూడా ఇంధనం పొదుపు చేస్తున్నది లేదు. ఇది ఒక ప్రజల్ని తప్పుదారి పట్టించడం తప్ప అనుకోటి కాదు. ఎందుకంటే ధరలు పెంచబోయే ముందు ప్రజల్లో వ్యతిరేకత రాకుండా ఉండడం కోసం ఈ పొదుపు అనే ఒక నాటకం ఆడారు. నిజానికి ఈరోజు ఇంధనం ధరలు పెంచాల్సిన అవసరం ఉందా అంటే లేదు. ఎందుకంటే మనకి ఇరాన్ కానీ రష్యా కానీ చాలా చౌకగా, అంటే ఒక బ్యారెల్ ధర $56 సప్లై చేస్తుంటే అమెరికా ఆంక్షలు పెట్టింది. మీరు ఇరాన్ దగ్గర కొనొద్దు, రష్యా దగ్గర కొనొద్దు, మా దగ్గరే కొనండి అని చెప్పి ఈరోజు అమెరికా ఆంక్షలు పెట్టింది. దీంతో $115 పెట్టి ఒక బ్యారెల్ ముడి చమురు అమెరికా దగ్గర ఈరోజు కొనుగోలు చేయడం వల్ల భారతదేశంలో ఇంధనం రేట్లు పెంచాల్సి వచ్చింది. ఎందుకు నరేంద్ర మోడీ ఇంతగా లొంగిపోయి అమెరికాకి ఈరోజు వ్యవహరిస్తున్నాడో మనం అందరం అర్థం చేసుకోవాలి. ఒక పక్క దేశంలో ప్రజల్ని మత విద్వేషాల పేరుతోటి పొరుగు దేశాల మీద, మైనార్టీ మతాల మీద ప్రజల్ని రెచ్చగొడుతూ ప్రజల మనసుల్లో విషాన్ని నాటుతూ ప్రజల మీద భారం మోపుతున్నాడు. ఇది మోడీ అనుసరిస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి విధానం. కనుక దీనికి వ్యతిరేకంగా ప్రజలందరూ అర్థం చేసుకొని పోరాడాలని చెప్పేసి మేము వామపక్ష పార్టీలుగా పిలిపిస్తా ఉన్నాం. సోదరి సోదరులారా, నా పేరు వడ్డిపల్లి చెంగయ్య, సిపిఎం పార్టీ వెంకటగిరి నియోజకవర్గ కార్యదర్శిని. ఈరోజు రాష్ట్ర కమిటీ, వామపక్ష పార్టీల రాష్ట్ర కమిటీల పిలుపు మేరకు రాస్తారోకోలు జరుగుతున్నాయి. వెంకటగిరి పట్టణంలో కూడా పెంచినటువంటి పెట్రోలు, డీజిల్, గ్యాసు ధరలు తగ్గించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఇక్కడ వామపక్ష పార్టీలు రాస్తారోకో కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. 2014లో ఎన్నికలకు ముందు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏం చెప్పిందంటే, మేము ధరలు అదుపు చేస్తాము, ధరలు తగ్గిస్తాము, నిరుద్యోగ సమస్యలు పరిష్కారం చేస్తాము, ఈ దేశంలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కారం చేస్తామని చెప్పేసి ఆనాడు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ధరలు విపరీతంగా పెరిగిపోయినటువంటి పరిస్థితి. పెట్రోలు, డీజిల్, గ్యాసు, నిత్యావసర వస్తువుల ధరలన్నీ కూడా విపరీతంగా పెంచేసి ప్రజల మీద భారాలు మోపినటువంటి పరిస్థితి ఈరోజు. కానీ ఆ రోజు ఇచ్చినటువంటి హామీలు ఎక్కడికి పోయాయి, ఏమైపోయాయి అని చెప్పేసి ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం, నిలదీస్తున్నాం. అలాగే ఈరోజు పెట్రోల్, డీజిల్ ధర పెరగడం వల్ల ఒక బైక్ తోలేటటువంటి కార్మికుడు బైక్ తోలేవాడికి నష్టం జరగడం లేదు. ఈరోజు ట్రాక్టర్ రైతు పొలం దుక్కి దున్నాలంటే ట్రాక్టర్కి ఖర్చు అవుతా ఉంది. రైతు ఖర్చు పెరిగేటటువంటి పరిస్థితి. అట్లాగే ఈరోజు ఆటో తోలేటటువంటి కార్మికుడికి సంపాదన తగ్గేటటువంటి పరిస్థితి. ఈరోజు కూరగాయల ధరలు, పాలు, బియ్యం, పప్పులు, ఉప్పులు ఇవన్నీ కూడా మనం నిత్యం ప్రజలు వాడేటటువంటి నిత్యావసర వస్తువుల ధరలు అన్ని కూడా విపరీతంగా పెరిగిపోయేటటువంటి పరిస్థితి. ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల ప్రజలందరూ కూడా, ప్రతి కుటుంబం కష్టాల్లో
పడినటువంటి పరిస్థితి ఈరోజు కనబడతా ఉంది. కాబట్టి ఈ సందర్భంగా ఈ బీజేపీ ప్రభుత్వాన్ని, నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం, నిలదీస్తున్నాం. వెంటనే పెంచినటువంటి పెట్రోల్, డీజిల్, గ్యాసుల ధరలు తగ్గించాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఈ రోజు ఏం చెప్తుంది నరేంద్ర మోడీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం, ఈ దేశం అభివృద్ధి చెందుతా ఉందని చెప్పి చెప్తా ఉంది. ఎక్కడ అభివృద్ధి చెందిందని చెప్పేసి మేము అడుగుతున్నాం. కార్మికుడి జీతం పెరగకుండా, కార్మికుడు అభివృద్ధి చెందకుండా ఈ దేశం ఎక్కడ అభివృద్ధి, ఈ అభివృద్ధి ఎవరి కోసం అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. రైతు పండించినటువంటి పంటకి గిట్టుబాటు ధర ఇవ్వకుండా, రైతు ఈరోజు పండించిన పంట గిట్టుబాటు ధర లేదు. రైతు ఈరోజు అప్పులు చేసి పెక్కలతో కూరుకుపోయి ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉన్నారు. రైతు అభివృద్ధి చెందకుండా మీరు అభివృద్ధి చెందిందని చెప్తా ఉన్నారు. రైతు అభివృద్ధి చెందకుండా ఎవరి కోసం ఈ అభివృద్ధి అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. కాబట్టి కార్పొరేట్ సంస్థలకేమో లక్షల కోట్ల రూపాయలు రాయితీలు ఇస్తూ ప్రజల మీద భారాలు మోపేటటువంటి పరిస్థితి ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తా ఉంది. ఇది చాలా విడ్డూరమైనటువంటి విధానం. ప్రజా వ్యతిరేక విధానాలు ఈ ప్రభుత్వాలు అవలంబిస్తున్నాయి. ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి, ప్రజలకు అనుకూలమైనటువంటి విధానాలు తీసుకురావాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతున్నాం. భవిష్యత్తులో మా పోరాటాలను ఉధృతం చేస్తాం. పెట్రోలు, డీజిల్ ధరలు, గ్యాసు, నిత్యావసర వస్తువుల ధరలు అన్ని తగ్గించే వరకు, ప్రజలకు అనుకూలమైనటువంటి విధానాలు తీసుకొచ్చే వరకు మా పోరాటం ఆగదు. పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.